వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారు ఆరోగ్యపరంగా హాస్పిటల్లో చేరి వారికి అయినటువంటి ఖర్చులో కొంత భారం మీ కుటుంబ సభ్యుడిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మనకి ఈ రకంగా సీఎం రిలీఫ్ చెక్కులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ 31 మందికి 17,03,55,000 రూపాయలు ఇస్తే ఎల్ఓసీలు 13 మందికి 13,40,681 మొత్తం 30,43,736 రూపాయలు ఇవాళ మనకు ఇచ్చింది. ఇంతవరకు ఈ 21 మాసాల్లో మన నియోజకవర్గానికి 663 మందికి 7,35,64,000 రూపాయలు మన ఒక్క నియోజకవర్గానికి దగ్గరగా 7,35,00,000 రూపాయలు మరి వచ్చినాయి అని అంటే మరి 175 నియోజకవర్గాల్లో ఎంతమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేస్తున్నారో ఒకసారి ఆ కుటుంబాలు గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి లాయర్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉన్నాయా? ఒక్కరికి కూడా ఇవ్వాల. ఇంకా నేనేదో చాలా చేశాను, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన మాటల్ని, అబద్ధపు మోసపు మాటల్ని 2019కి ముందు ప్రజలు నమ్మారు కానీ ఒక ఛాన్స్ అని. ఇవాళ ప్రజలు నిజంగా కూడా ఆ ఫలాలు ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు నువ్వు చెప్పేటువంటి అబద్ధాన్ని ప్రజలు నమ్మరు అని చెప్పేసి నేను సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తూ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను.